షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోహిం బిడ్డలందరికీ పరమ తండ్రి నామమున శుభములు. మిమ్మల్ందరినీ పరమ తండ్రి మెండైన దీవెనలతో ఈ ఉదయకాలమున దీవించి ఈ దినమంతా ఆయన కృపా కాపుదల భద్రత ఆయన అనుగ్రహించునుగాక. ఈ దిన కృపావాక్యం చూసుకుందాము ఎలోహిం బిడ్డలారా. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనము. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను. ఇక్కడ మరి జక్కయ్య గారి గురించి మనము వినని వారు ఎవరు ఉండరు. ఆయన మరి పొట్టివాడు కాబట్టి పొట్టి జక్కయ్య అని మరి మాట్లాడుతుంటుంటారు. అయితే ఆయన మరి సుంకదారుడు, ఆయన ట్యాక్స్ కలెక్టర్. ఆయన చాలా అక్రమంగా చాలా ఆస్తి సంపాదించాడు. కానీ యెహోషువ మెస్సీయ ఆ దారిలో వెళుతుంటే ఆయన చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆయన చూస్తే చాలు. అయితే అందరిలో ఆయన కనబడడు కాబట్టి ఆయన ఇంటి ముందు ఉన్న మరి మేడి చెట్టు అని రాయబడింది, కానీ అది అంజూరపు చెట్టు. ఆ అంజూరపు చెట్టుని ఎక్కి చూస్తున్నప్పుడు యెహోషువ మెస్సీయ వారి దృష్టి ఆయన మీదకి వెళ్ళి, జక్కయ్య దిగు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అంటాడు. సో ఆయన ఊహించలేదు, అద్భుతమైన కార్యం జరిగింది అక్కడ. తన ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఆయనకు యెహోషువ మెస్సీయ వారికి ఆతిథ్యం ఇస్తూ, సో ఆయనలో చూడండి మారు మనసు కలిగింది, పశ్చాత్తాపం కలిగింది. ఆయన తను చేసిన దోషములు తప్పిదములు అన్నీ గుర్తొస్తున్నాయి. సో తన ఆస్తిని సగము అమ్మి బీదలకు పంచిపెట్టాడు. తను ఎవరెవరి దగ్గర అయితే అక్రమంగా తీసుకున్నాడో వారికి 4 రెట్లు చెల్లించాడు. ఇది కాకపోగా తన భార్య మరి మరణ పడక మీద అనారోగ్యంతో ఉన్న ఆవిడ స్వస్థత పొందుకున్నది. యెహోషువ మెస్సీయ వారు ఎప్పుడైతే అడుగు పెట్టారో ఆ ఇంటిలో స్వస్థత. అదేవిధంగా బిడ్డలారా, ఎప్పుడైతే నీ ఇంటిలో ఆయన అడుగు పెడతారో, అనగా ఎప్పుడైతే నువ్వు ఆయన రక్షణ కలిగి ఉంటావో, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావో, పరిశుద్ధాత్మ అడుగుజాడల్లో నడుస్తుంటావో, నీ ఇంటికి రక్షణ వచ్చినట్టే, వెలుగు నీ ఇంటికి వచ్చినట్టు. నీ ఇంటికి వచ్చినప్పుడు, వెలుగు వచ్చినప్పుడు నీ ఇంటిలో స్వస్థత ఉంటుంది. నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. నువ్వు అనేకులకు రక్షణను చాటే ఒక దీపస్తంభం మీద పెట్టిన దీపం వలె వెలిగించే బిడ్డగాను ఉంటావు. కాబట్టి నీ ఇంటికి రక్షణ వచ్చిందని అక్కడ జక్కయ్య గారితో చెప్తున్నాడు. అది ఈ రోజు వరకు ఇజ్రాయెల్ దేశంలో మరి యెరూషలేముకు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క మేడి చెట్టు అనగా ఆ అంజూరపు చెట్టును ఆ జక్కయ్య గారి చాలా పెద్ద భవనము అదంతా ఇప్పటికీ దాన్ని సురక్షితంగా క్షేమంగా కాపాడుతున్నారు పరమ తండ్రి. మరి మన ఇంటికి కూడా రక్షణ వచ్చినట్లుగా ఆయన కృప చూపునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులలో అవును ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చానని, అయ్యా మనుష్య కుమారుడు వచ్చారని జక్కయ్య గారితో చెప్పి, జక్కయ్య ఇంటి వారందరికీ రక్షణ ఇచ్చిన మా తండ్రి, మా ఇంటి వారికి, మా బంధువులకు, మా రక్త సంబంధికు రక్షణ ఇచ్చి మహిమ పొందుకొనుమని నజరుడైన యెహోషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోషువ మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.